అనుకుంటున్నాను. సో అందుకని నేను ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో అయితే జాయిన్ అయ్యాను. నాకు 12 వీక్స్కి వాళ్ళ అమౌంట్ అనేది ఛార్జ్ చేశారు. నేను ఆ ఇన్స్టా పేజ్ ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఫస్ట్ అది వేరే వాళ్ళ రివ్యూస్ చూసి నేను జాయిన్ అయ్యాను. బట్ అది జెన్యూన్గా వర్కౌట్ అవుతుందా అవ్వదా అని తెలుసుకోవడానికి నేను ఫస్ట్ 12 వీక్స్ చేసి ఆ తర్వాత నేను నిజంగానే నాకు వెయిట్ లాస్ అయితే ఆ పేజ్ ఏదో మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ నేనైతే మీకు ఇక్కడ చెప్తాను. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ వెయిట్ లాస్ అనేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ మీదే ఉంటుందండి. వాళ్ళేం మనకి ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ పౌడర్స్తో వెయిట్ లాస్ అవ్వమని అయితే చెప్పలేదు. మన సింపుల్ కిచెన్లో ఉన్న ఐటమ్స్తోనే కుకింగ్ చేసుకొని దాంతోనే వెయిట్ లాస్ అవ్వమని అయితే చెప్పారు. ఫస్ట్ అయితే నాకు వాళ్ళు ఇలా 1 వీక్ది చార్ట్ అయితే పంపించారు. ఈ 1 వీక్ చార్ట్ అయితే నాకు పంపించారు. సో ఇందులో మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ ఏం తినాలి, ఈవినింగ్ ఏం తినాలి, సో ఇలా నాకు ఒక స్కెడ్యూల్ అయితే పంపించారు. వీక్ వైజ్ పంపిస్తారంటండి. వీక్ వైజ్ పంపించి ఎవ్రీ 3 డేస్కి నా వెయిట్ అనేది ట్రాక్ చేస్తారంట. సో ఇలా ఈరోజైతే నేను డే 1 అయితే ఫినిష్ చేశాను. ఇది నేను మీకు నా షార్ట్స్లో క్లియర్గా దీని పిక్చర్ అయితే పెడతాను, వాళ్ళు ఏం తినమంటున్నారు, ఏం తినకూడదు అంటున్నారు అనేది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయొచ్చు. ఇదైతే నేను పెడుతున్నాను. ప్లస్ వీళ్ళు చెప్పిన ఈ డైట్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మెయిన్గా మనం ఆయిల్స్ యూస్ చేస్తాం కదండి, రిఫైన్డ్ ఆయిల్స్ లైక్ ఏవైనా సన్ డ్రాప్, ఫ్రీడమ్, ఏవైనా అన్నీ ఉంటాయి కదా డిఫరెంట్ బ్రాండ్స్, అస్సలు యూస్ చేయకూడదు మన కుకింగ్లో. అలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి యూస్ చేయకుండా మనము ఇలా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదండి, చూడండి, ఇది నేను వాళ్ళు చెప్పారని నా డైట్ కోసం నేను తీసుకోలేదు. మేము ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అండి. రెగ్యులర్గా మేము ఈ చేంజ్ అనేది నేను మా ఫ్యామిలీలో ముందే తెచ్చాను. చూడండి, నేను గ్రౌండ్నట్ ఆయిల్, ఇది నువ్వుల నూనె, ఇది ఇంకొకటి కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేస్తే మంచిదని చెప్పి నేను ఈ చేంజ్ అయితే నా ఫ్యామిలీ కుకింగ్లో తీసుకొచ్చానండి. మన రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం మానేసి ఇలా కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, ఇంకా ఈ నువ్వుల నూనెతో మార్చి వంట చేస్తానండి. ఎందుకంటే సేమ్ ఆయిల్తో వంట చేయకూడదు అని చెప్పి, ప్రతి ఆయిల్కి వేరే హీటింగ్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి, సో ఆ ఆయిల్స్ అనేవి నేను నా కుకింగ్లో యూస్ చేస్తున్నాను. ప్లస్ నాకు చెప్పిన ఈ డైట్లో కూడా రిఫైన్డ్ ఆయిల్స్ అనేది వాడకూడదు మనం చేసుకునే రెసిపీస్లో, కోల్డ్ ప్రెస్ ఆయిల్సే వాడమన్నారు. సో నేనైతే ఆల్రెడీ మేము అదే యూస్ చేస్తున్నాం కాబట్టి నా డైట్లో కూడా నేను ఆయిల్సే యూస్ చేస్తున్నాను. వాళ్ళు ఇంకొకటి చెప్పారు ఏంటంటే, మనం గోధుమ పిండి, శనగపిండి, రాగి పిండి ఇలా మన కుకింగ్స్లో వాడుకుంటాం కదా, అవి కూడా ఏవి ప్యాకెట్స్లో నుంచి తీసుకోవద్దని చెప్పారు. అది మనం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పారు. సో ఆల్రెడీ నేను ఎప్పుడు గోధుమ పిండి ఇవి కొనడం మాపేశానండి. ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తున్నాము, అవి ఎంత కల్తీ అయి ఉంటాయి, గోధుమ పిండి ఇవన్నీ, శనగపిండి, రాగి పిండి. సో నేను ఎప్పటి నుంచో అవి కొనడం మానేసి నేను డైరెక్ట్గా ఆ పప్పులు కొనేసుకొని ఎండలో పెట్టేసి ఆ తర్వాత మిల్లులో దాన్ని పౌడర్ చేసేస్తాను. సో నేను డైట్లో కూడా నేను ఆ పౌడర్సే వాడుతున్నాను. అంటే నేను గింజలు తీసుకొని ఆడించిన గోధుమ పిండి, శనగపిండి, రాగి పిండి వాడుకుంటున్నాను. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, డే 1 మార్నింగ్ నాకు ఫస్ట్ గుమ్మడికాయ జ్యూస్ తాగమని చెప్పారు. తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి, మిడ్ డే బ్రేక్లో ఏం తినాలి, లంచ్లో ఏం తినాలి, ఈవినింగ్ స్నాక్ ఏం తినాలి, డిన్నర్ ఏం తినాలి, పడుకునే ముందర ఏం చేయాలి, ఇలా నాకు 7 డేస్కి పంపించారు వాళ్ళు. సో నేను ఈ చార్ట్ అయితే ఫాలో అవుతున్నాను. మీరు డైలీ నా షార్ట్ వీడియోస్లో నేను ఏ రోజు ఏం తిన్నానో ఆ మీల్స్ ప్లేట్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. మీకు ఇంకేదైనా ఈ వెయిట్ లాస్లో డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసి నన్ను అడగచ్చండి. సో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదేదో ర్యాపిడ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కాదు. సో ఇది ఒక లైఫ్ స్టైల్ చేంజ్ ప్రోగ్రామ్. ఇదే ఫుడ్ నేను మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇస్తున్నాను. సో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ లైవ్లో వచ్చి అందే చెప్తున్నాను. రేపటి నుంచి నేను నా షార్ట్స్లో 72 డేస్ ఛాలెంజ్ కదండి, 12 వీక్స్ కాబట్టి ప్రతి డే నేను ఏం తిన్నాను, నా వెయిట్ ఏంటి, ఎంత అవర్స్ ఫిట్నెస్ చేశాను, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాతో కిందలో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు ఇంతే అండి వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి. ఏదైనా డీటెయిల్స్ ఉంటే నన్ను అడగండి. చాలామంది